వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈ రోజు నేను ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. మీ అందరికి పాతదే కావచ్చు, కానీ నాకు కొత్త రెసిపీనండి. ఎప్పుడో మష్రూమ్స్ ఇంటి దగ్గర అమ్మే స్టార్టింగ్ లో అయితే 2-3 సార్లు చేశాను. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ రోజు అయితే చేస్తున్నాను. ఇదిగోండి మష్రూమ్స్ అయితే నేను క్లీన్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో ఎందుకు వేసానంటే ఇవి మనం కట్ చేసినప్పుడు కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకనే ముందుగానే ఉప్పు నీళ్ళలో అయితే కట్ చేసి వేసి పెట్టుకున్నాను. చూడండి దీనిపైన ఒక సన్నని పొరలాగా ఒకటి ఉంటుంది కదండి, ఆ పీల్ అయితే తీసేసి ఇలా నీట్ గా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే పెట్టుకున్నాను. మరి ఈ రోజు ఈ మష్రూమ్స్ నేను ఏ రెసిపీ చేస్తున్నానంటే ఈ రోజు నేను వచ్చేసి తిల్క మష్రూమ్ అయితే చేస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. నేను కూడా లాస్ట్ వరకు చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కూడా మీకు తప్పకుండా చెప్తాను. ఇక మన ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నామో మొత్తం అయితే చూపించేస్తాను. ఫస్ట్ గా మష్రూమ్స్ అయితే 1 kg మష్రూమ్స్ తీసుకున్నాను. తర్వాత ఇందులో మన పార్ట్నర్ వచ్చేసి తిల్ అన్నమాట, అంటే నువ్వులు. ఈ నువ్వులు వేసి మష్రూమ్ కర్రీ అయితే చేస్తాను. చాలా టేస్టీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి రిజల్ట్ ఎలా వస్తుందో చూసేద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ అయితే బీట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇక క్యాష్యూ నట్స్, గరం మసాలా, ధనియా పౌడర్ 2 ఇందులోనే ఉన్నాయి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి జీరా, ఇలైచి, లవంగ, చెక్క అండ్ బే లీఫ్ అన్నమాట. ఇవైతే బగారా కోసం అయితే తీసుకున్నాను. తర్వాత టొమాటోస్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఇవైతే ఏ రెసిపీ కన్నా కామనేనండి. ఇక మన ఈ రెసిపీ యొక్క ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపించేసాను కదా, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్, ఈ టొమాటో ముక్కల్స్ ని ఈ మిక్సీ జార్ లో అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోనే పెరుగు వచ్చేసి నేను ఇక 3 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాను పెరుగు. తర్వాత మన పార్ట్నర్ ఇంగ్రీడియంట్ తిల్ అన్నమాట, అదేనండి నువ్వులు. నేను మొత్తం నువ్వులు అయితే వేయట్లేదు, సగం నువ్వులు ఈ పేస్ట్ లో అయితే వేస్తాను, ఇంకొంచెం అయితే పక్కన పెట్టుకుంటాను. ఇక ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ డైరెక్ట్ గా వేస్తే మిక్స్ అవ్వదన్నమాట, ఇలా తుంచుకొని వేస్తే తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ని మనం పేస్ట్ లాగా అయితే పట్టుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే మనం ఫస్ట్ జీడిపప్పు అయితే వేసి అంతా వాటరీ అయిపోతుంది. అందుకని ఇలా ఆయిల్ లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మష్రూమ్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని 2 మినిట్స్ అయితే ఇలా వేసుకున్న ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు నేను చేసే రెసిపీలో మనం తీసుకున్న 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్, 2 మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మష్రూమ్స్ లోను అండ్ నువ్వుల్లోను రెండిట్లోనే మన బ్రెయిన్ హెల్త్ కి చాలా అంటే చాలా మంచివి అంట. అంతేకాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతాయి. ఇక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకనే ఈ 2 కాంబినేషన్తో కర్రీ చేద్దామని అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఎంతమంది మష్రూమ్ కర్రీ ఇష్టపడతారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు మష్రూమ్స్ ఇష్టం లేని వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదిగోండి జస్ట్ ఇలా కొంచెం ఒక 1 మినిట్ అలా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే. ఎక్కువసేపు ఇలాగే పెట్టేస్తే ఇందులో నుంచి వాటర్ అనేది పక్కకు వచ్చేస్తుంది అనమాట. మష్రూమ్ అనేది బాగా స్పాంజీ లాగా అయిపోతుంది. అందుకని ఇలా జస్ట్ వేసి నూనెలో 1 మినిట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా జస్ట్ 1 మినిట్ అలా వేసి అలా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు మనం మష్రూమ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాము.
మనం మష్రూమ్ ఫ్రై చేసేటప్పుడు మష్రూమ్ నుంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ వాటర్లోనే ఆయిల్ వేసాం కాబట్టి ఇలా చిటపట్లు ఆడుతూ ఉంటుంది. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసేసుకున్నాం. ఆంటీ గరసి కూడా సాయికి ఆంటీ నడు. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకుందాము. ఇవి చాలా చాలా అంటే చాలా సన్నగా తరుగుకున్నాం. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇవి బాగా మగ్గాలన్నమాట. మామూలుగా మనం బగారాకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగే ఉండాలి, కానీ గుజ్జు గుజ్జుగా అయితే ఉడకాలన్నమాట. అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ అయితే వేసే ఆంటీ గరసి కూడా సాయికి ఆంటీ నడు. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకుందాము. ఇవి చాలా చాలా అంటే చాలా సన్నగా తరుగుకున్నాం. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇవి బాగా మగ్గాలన్నమాట. మామూలుగా మనం బగారాకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగే ఉండాలి, కానీ గుజ్జు గుజ్జుగా అయితే ఉడకాలన్నమాట. అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇందులోనే పచ్చిమిరపకాయ కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మన చేతులు మంట పుట్టకుండా ఇలా కత్తెరతో అయితే కట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత నైస్ గా కట్ చేస్తున్నారు. యాక్చువల్ గా నా వేలు నిన్న కొంచెం కట్ అయింది అనమాట. అందుకనే ఏమన్నా మంట తగిలితే బాగా నొప్పి వస్తుంది. అందుకనే ఇలా సీజర్ తో కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యే అంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఈ ఉల్లిపాయలు మనకు తొందరగా మగ్గాలంటే చాలా చిన్న టిప్ అండి, అందరికీ తెలిసిందే, అయినా కూడా ఒకసారి చెప్తాను. ఇలా మనం ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయండి. నేనైతే కొంచెం జస్ట్ అలా ఉల్లిపాయ మగ్గడానికి కావాల్సినంత ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గింది అనుకోండి, మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇక మన ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లోనే మీ అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, చెక్క లవంగా వేసి మిక్సీ పట్టుకుంటామని. అందుకనే నేను మామూలుగా తడక ఇచ్చేటప్పుడు ఫస్ట్ చెక్క లవంగాలు అయితే కొంచెం క్వాంటిటీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వేసుకొని వాళ్ళు స్టార్టింగ్ లోనే బేలిస్తో పాటు వేసేటప్పుడు కొంచెం మీరు ఒక 2-3 చెక్క ముక్కలు ఎక్కువ వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వేస్తాను కాబట్టి ఫస్ట్ వేసాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేద్దాం. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అన్నమాట. అసలు ఆ మహత్యం ఏంటోనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసామో లేదో అరోమా మాత్రం అదిరిపోతుందండి. అంత మంచి స్మెల్ వస్తుంది. ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేసేస్తుందండి ఈ స్మెల్కి. ఇప్పుడు ఇందులో టమాటో, పెరుగు, నువ్వులు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తం అయితే ఇందులో వేసేసుకుందాం. నేను ఈ జార్ కడిగిన నీళ్ళు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం ఈ మసాలాలు మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. అయితే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా ఇలాంటి మసాలాలు అడిగంటిపోతాయి కదా. అందుకనే మన ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకుందాం.
ఇక్కడ చూడండి ఆల్రెడీ కుక్ అవడం అయితే మసాలా స్టార్ట్ అయిపోయింది. నేను మధ్య మధ్యలో అడగంటకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసుకున్నాము. నేను ఉప్పు ఇందాక ఆనియన్స్ వేగేటప్పుడు వేసాను కదండి. అదే కాకుండా మనం మష్రూమ్స్ కట్ చేసుకున్నప్పుడు కూడా ఉప్పు నీళ్ళలోనే వేసుకున్నాం కదా, అందుకనే నేను ఇప్పుడు ఉప్పు అయితే వేయలేదు. మొత్తంగా కర్రీ లాస్ట్ మూమెంట్లో అయితే చెక్ చేసి వేసుకుంటాము. ఇప్పుడు ఇందులోనే కారం, సరిపడా కారం అయితే వేసుకున్నాము. అక్క నాకు తెలిసింది. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ రెండు కూడా వేసేసుకుందాము. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని అయితే బాగా ఈ గ్రేవీకి పట్టేటట్టుగా కలుపుకుందాము. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి. బేసిక్గా మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళి వెజ్ కర్రీస్ తింటూ ఉంటాం కదా, ఆ కర్రీస్లో ఏదైతే ఫ్లేవర్ వస్తుందో అదే ఫ్లేవర్ ఇక్కడ వస్తుందండి. ఇలా మనం ఇంట్లోనే మన దగ్గర ఇంగ్రీడియంట్స్తో చక్కగా ఇలా చేసుకొని తింటేనండి మనం బయట వెళ్ళి దాబాస్లో, రెస్టారెంట్స్లో తినాల్సిన అవసరమే లేదండి. చక్కగా హైజీనిక్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని మన హెల్త్ని అయితే బాగా కాపాడుకోవచ్చు. ఏంటి మా ఆడపడుచు చెప్తూ మధ్యలో నవ్వుతున్నారు అనుకుంటున్నారా? వెళ్ళి ఏం చెప్తున్నారా అని చెప్పి భలే చెప్తున్నారని చెప్పి మొహంలో మొహం పెట్టి చూస్తే ఎవరికన్నా నవ్వు రాదండి. అలాగే మా ఆడపడుచు కూడా నవ్వుతున్నారు. ఇదిగోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గ్రేవీని అయితే మొత్తంగా అడగంటకుండా ఇలా కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. దీంట్లో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుందాం. అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మన మసాలా అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఆయిల్ చూడండి పైకి అయితే తేరుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా మష్రూమ్, కాజుని, ఈ రెండింటిని అయితే ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకుందాం. నాకు తెలుసండి మష్రూమ్ కర్రీ ఈ రోజు టిప్గా అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ లో టేస్ట్ చేసి మీకు జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను తప్పకుండా. ఇదిగోండి ఇలా మొత్తం మష్రూమ్ అయితే ఇందులో కలిపేసుకున్నాను. ఇంట్లో కొంచెం మాట్లాడుకుంటున్నాను అనమాట, అందుకనే నా వాయిస్ మీకు రీచ్ అవుతుందో లేదో నాకు కొంచెం డౌటే. ఒకవేళ అర్థం కాకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, ఏమనుకోదు. ఇదిగోండి మష్రూమ్స్ కూడా వేసాను కదా, ఇది కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఆయిల్లోనే మసాలా మష్రూమ్స్తో పాటు కుక్ చేసుకుంటే మష్రూమ్స్కి అయితే మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనకి ఏ కన్సిస్టెన్సీ వరకు అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్ ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మనం వేసిన ఈ వాటర్ తో పాటు అవి కూడా కుక్ అయిపోతాయంట. మా మరదలు చెప్తుంది. ఇంకొంచెం కుక్ అవ్వాల్సింది ఉందన్నమాట. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు అయితే కుక్ చేసుకోవడమే. ఇందులోకి అయితే చపాతీస్ చాలా అంటే చాలా బాగుంటాయి, పుల్కాలు కూడా బాగుంటాయండి. మేమైతే ఈరోజు పుల్కాలు చేసుకుంటున్నాము మష్రూమ్ కర్రీలోకి. మీ ఇంట్లో మీరేం డిన్నర్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి గ్రేవీ అయితే చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికే గ్యాప్లోనే మన మష్రూమ్ ఏమైతే ఉందో ఇంకొంచెం బాగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇలా మనం ప్రెస్ చేయగానే సాఫ్ట్గా అయితే వేరు దిగిపోవాలన్నమాట. ఇలా అయితే కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదు సరి చూసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే కదా వేసుకుంది. ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకుంటాను. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఏ కర్రీలో అయినా కానీ అండి మనం స్టార్టింగ్లో కొంచెం కొంచెం వేస్తాం కదా,
వేసినప్పుడు లాస్ట్లో ఒకసారి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే మనం చేసుకునే రెసిపీస్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. కొంతమందికి ఇలా కుకింగ్ చేసేటప్పుడు టేస్ట్ చేసే అలవాటు ఉండదన్నమాట. కొంతమందికి అయితే కుకింగ్ అయిపోయేంత వరకు టేస్ట్ చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళు. మరి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. స్మెల్ అయితే అద్దిరిపోతుందండి. ఇదిగోండి నేను వాటర్ వేసి కొంచెం సేపు అయితే ఉడకపెట్టుకున్నాను కదా, నియర్లీ 10 minutes అయితే పట్టిందండి నాకు ఇందులో మష్రూమ్ కుక్ అవ్వడానికి. ఇదిగోండి మష్రూమ్ ఇలా అంటే ఇలా విడిపోవాలి, ఇలా అయితే కుక్ అవ్వాలన్నమాట. కానీ నాకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే నేను పుల్కాలు వేస్తున్నాను కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోనే కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర అయితే నేను నీట్గా వాష్ చేసి అయితే వేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. కొత్తిమీర వేసేసి ఇక ఫైనల్గా మన పార్ట్నర్ ఇంగ్రీడియంట్ తిల్ అయితే వేసుకుంటున్నాను, అదేనండి నువ్వులు. ఇక మన తిల్కా మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, తిల్కాస్లో ఇంకా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను, ఇలా నేను చూపించిన విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ ఫేవరెట్ అయిపోతారు ఈ కర్రీకి. మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి, అందరికీ హ్యాపీ డే, బాయ్.